ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి, అంటే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, రవికుజులేమో మరి మకర రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి ఉండగా చంద్రుడు తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మరి ఈ వారం ఈ గ్రహాలు అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే వారికి మంచి శుభాలు జరుగుతాయో అటువంటి విధంగా మనం శాస్త్రోక్త ప్రకారంగా ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. అంటే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చంద్రబలం అనుకూలంగా ఉండడం చేత ఆత్మస్థైర్యం బాగుంటుంది. మరి ఈ రాశి వారికి తృతీయంలో మరి అర్ధాష్టమ శనున్న తృతీయంలో ఏమున్నాయి అంటే రాహు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు ఉన్నాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. వార ప్రారంభం, వారాంతం విజయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ. మరి ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం దగ్గర కానీ, సోదరుల దగ్గర కానీ కాస్త వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగ సమస్యలు చిన్న చిన్నవి ఉంటాయి. ఆత్మస్థైర్యం అంటే అది అంతే కదండి, ముఖ్య ఉద్యోగమే కదా. రెండోది సోదరులు చేత ఈ యొక్క రవికుజుల ప్రభావం వలన మనకి అధికార విషయంలో అవ్వచ్చు, సోదరుల విషయంలో అవ్వచ్చు, చిన్న చిన్న అవాంతరాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని ముఖ్యంగా ఇబ్బంది పెట్టాలని మీ దగ్గర పనిచేసే వర్గీయులు, కింద వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అది మనం చూసుకోవాలి. మన కుటుంబంలో అయితే మన సోదరులు ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయానికి వస్తే సోదరులు, ఉద్యోగపరంగా వచ్చినట్లయితే మన సహచరులు, వ్యాపార పరంగా వచ్చినట్లయితే పార్ట్నర్స్. ఈ ముగ్గురు వల్ల మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో జాగ్రత్తలు, ఉద్యోగపరమైన జాగ్రత్తలు, సోదర వర్గీయులతో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన విషయాల్లో డెవలప్మెంట్స్ ఉన్నా ఈ 3 విషయాల్లో మీరు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించి జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో నవగ్రహారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.